చేయడానికి ఇక్కడ ఇండియా యుద్ధాలలో చూసిన బట్టలను భారీ పుష్పాలు వేస్తున్నారు. మన చేతులకు అర్థమైపోతున్నాయి. కంపెనీకి డబ్బు కావాలి. ఈ ఏడాది వర్షాలు సరిగా పడలేదు. పంట తక్కువగా వచ్చింది. కొంచెం సమయం ఇవ్వండి. నాకు నిర్ణయాలు అవసరం లేదు. చుట్టూ కట్టకపోతే భూములు లాక్కుంటా. ఇది మన ఊరికడ గారు. ఈ బెంగాల్లో 1570 వచ్చిన కరువు వల్ల లక్షలాది మంది చనిపోయారు. అయినా కంపెనీ శిస్తూ మన సంపదను ఊరికి ఎక్కించి ఇళ్లకు పునరుద్ధరిస్తున్నారు. చరిత్రకారులు దీని సంపదలని పిలుస్తారు. లౌడ్లీ ఇది కేవలం హిందువుల సమస్య కాదు. విక్రమ ఇన్నేళ్ళుగా మన రాజ్యాలను రాస్తున్నారు. మన మతాచారాలను గమనించడం లేదు. మనల్ని రెండో తరగతి పౌరులుగా చూస్తున్నారు. ఇది కట్టెలు తెచ్చుకునే ఆగ్రహం. ఆ గుడ్లు వాడాల్సిందే. ఇది ఎవరు తిరస్కరిస్తారు వారికి కఠిన శిక్ష తప్పదు. ఈ చిన్న సంఘటనే దశాబ్దాలు ఇక మనందరం మతకాలం ఈ అవమానాలను భరించాలి. మన మతాన్ని అవమానిస్తున్నారు. మన దేశాన్ని దోచుకుంటున్నారు. మన రాజ్యాలను ప్రవర్తించడం ఇక కాదు. అందరికంటే తిరుగుబాటుగా పరిగణించబడుతుంది. ఈ తుపాకీని నాటు భూమిలో నిలుపుకున్నాను. వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతాకి జై. తీసుకెళ్ళండి. తిరుగుబాటు శిక్ష ఉరి శిక్ష. 1857 మార్చి 29న భారత్పూర్ లో మంగళ్ పాండే చేసిన ఈ తిరుగుబాటు బ్రిటిష్ వారిచే అణిచివేయబడింది. ఏప్రిల్ 8న అతనికి ఉరిశిక్ష కానీ అతను మనం వెనుదిరగడం లేదు. బ్రిటిష్ అధికారుల చెరకాల నుండి మన సమాజాలను విడిపిద్దాం. మేము తిరుగుబాటు చేశాము. దయచేసి మా నాయకత్వాన్ని గమనించండి. యావత్ భారతదేశం నేతృత్వంలో బ్రిటిష్ వారిని చూడాలని కోరుకుంటున్నాను. నా వయసు క్లియర్ పడింది. నా వర్గం ప్రయత్నం లేదు. నా వర్గం సంపాదన లేదు. నా మాతృభూమి కోసం, నా గడ్డం కోసం నేను ఈ బాధ్యతను స్వీకరిస్తున్నాను. దేవుడు కోసం అందరి యువ భారత నవశక్తికి నాయకుడా. ఉడుకు నెత్తురున్న వాడ ఉరికే నవ యువకుడా. ఉద్యమాల గగనంలో ఉదయించే సూర్యుడా. మన దేశానికి స్వాతంత్రం కావాలి. దానికోసం మనం అందరం ధైర్యంగా పోరాడాలి.
మేమంతా మీకు వంట శాతంలో కలిసి పని చేద్దాం. ఐక్యమత్యమే మహాబలం